ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఆడపిల్లలు పుట్టడానికి గల కారణాలు, అలాగే ఆడపిల్లలు పుట్టాలంటే మనం ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. అలాగే కొన్ని అవసరమైన విషయాలను కూడా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి. ఆడపిల్లలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. అయితే కొన్ని ప్రాంతాలలో అయితే ఆడపిల్లలు పుట్టిందని తమ భార్యను వదిలేయడం, ఆడపిల్లలను చెత్తకుండీలో పడేయడం, ఇంకా దారుణం ఏమిటంటే ఆడపిల్లల్ని చంపేయడం, ఇలా ఎన్నో దారుణాలు కూడా జరుగుతున్నాయి. అదే మగపిల్లవాడు పుడితే మాత్రం ఎంతో అదృష్టమని, అదే ఆడపిల్ల పుడితే ఇంటికి అరిష్టమని ఇప్పటికీ కొంతమంది భావిస్తున్నారు. ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే లక్ష్మీదేవి పుట్టినట్లేనని మన పెద్దలు చెబుతారు. ఆడపిల్లలు పుట్టాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. కానీ అందరికీ ఆడపిల్లలు పుట్టరు. ఆ దేవుడి కృప మీపై ఉంటేనే కొంతమంది అదృష్టవంతులకు ఆడపిల్లలు పుడతారు. మీ ఇంట్లో ఆడపిల్ల పుట్టడానికి దేవుడు మీ ఇంటిని ఎందుకు ఎన్నుకున్నాడు? ఎలాంటి వారికి ఆడపిల్లలు పుడతారు? ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి ఎలాంటి కుటుంబాలకు అష్టైశ్వర్యాలు లభిస్తాయో వివరించమని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఎవరి ఇంట్లో అయితే ఆడపిల్ల జన్మిస్తుందో అలాంటి వారు తమ పూర్వజన్మలో ఎంతో పుణ్యం సంపాదించి ఉంటారు. అలాంటి వారికి మాత్రమే తరువాత జన్మలో ఆడపిల్లలు పుట్టే అదృష్టాన్ని పొందుతారు. కొంతమంది తల్లిదండ్రులకు మాత్రమే ఆడపిల్లలు పుట్టే భాగ్యం కలుగుతుంది. అలాంటి వారి ఇళ్లకే సకల సంపదలు కలుగుతాయి. అలాంటి ఇళ్లల్లో మాత్రమే ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివసిస్తుంది. ఇంకా ముఖ్యంగా ఎవరికైతే ఆడపిల్లని పెంచగల శక్తి సామర్థ్యాలు ఉంటాయో అలాంటి వారికి మాత్రమే ఆ దేవుడు కూతురుని ప్రసాదిస్తాడని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి వివరించాడు. ఇక మనలో చాలామంది అబద్ధం మాట్లాడితే ఆడపిల్లలు పుడతారని అంటుంటారు. అసలు నిజంగానే అబద్ధాలు మాట్లాడితే ఆడపిల్లలు పుడతారా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సామెతను పూర్వకాలం రోజుల్లో చెప్పేవారు. మన భారతదేశంలో ఆడపిల్లల పరిస్థితి తెలిసిందే. ప్రతి ఒక్కరూ మగపిల్లలు పుట్టాలని కోరుకుంటారు. ఆడపిల్ల అంటే భారంగా భావించి మగపిల్లల కోసం ప్రయత్నిస్తారు. ఆడపిల్ల అంటే కట్నాలు, కానుకలు ఇవ్వాలని, ఆడపిల్ల పుడితే ఇంట్లో చాలా ఖర్చులు ఉంటాయని, ఆడపిల్ల పుట్టడాన్ని ఒక శాపంగా అనుకునేవారు. ఇక విషయానికొస్తే అబద్ధాలు ఆడడం చాలా పెద్ద తప్పు. ప్రతి విషయానికి అబద్ధాలు ఆడకూడదు. ఇక అబద్ధాలు చెప్పకూడదు అని అంటే మనుషులు వినరు. కాబట్టి వారికి ఒక భయం కలిగేలా చెయ్యాలని అబద్ధాలు చెప్పిన వారికి శిక్షగా ఆడపిల్లలు పుడతారని ఒక భయాన్ని కల్పించారు. దానివల్ల కొంతవరకైనా అబద్ధాలు తగ్గుతాయని ఈ సామెత వెలుగులోకి వచ్చింది. ఇక పిల్లలు పుట్టగానే సరిపోదు. పిల్లలకు పెట్టే పేరు కూడా చాలా ముఖ్యం. మీరు పెట్టే పేరును బట్టి మీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మనలో చాలామంది చనిపోయిన మన పెద్దల పేర్లను పిల్లలకు పెడుతూ ఉంటారు. మీ పూర్వీకుల పేర్లను మీ పిల్లలకు పెడితే వారి భవిష్యత్తుకు ఆటంకాలు ఏర్పడతాయి. కాబట్టి చనిపోయిన పూర్వీకుల పేర్లను మీ పిల్లలకు పెట్టకండి. ముఖ్యంగా 2 అక్షరాలతో పిల్లలకు పేర్లు పెడితే పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. అదేవిధంగా పిల్లలకు దేవుడి పేర్లను పెడితే గనక చాలా మంచిదని మన వేద పండితులు తెలియజేస్తున్నారు. పిల్లలకు దేవుళ్ళ పేర్లను పెడితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మీ పిల్లల పేరులో 0 లేకుండా జాగ్రత్త పడండి. మీ పేరులో 0 ఉంటే జీవితంలో అభివృద్ధి ఉండదు.
కొంతమంది ఆడపిల్లలు లక్ష్మీదేవి అంశతో జన్మిస్తారు. అలాంటి ఆడపిల్లలకు వివాహమైన తర్వాత తన అత్తగారింటికి కూడా బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అంశతో జన్మించిన ఆడపిల్లలు తమ మెట్టినింటికి అదృష్టాన్ని తీసుకొస్తారు. కొన్ని అక్షరాలతో పేర్లు మొదలయ్యే ఆడపిల్లలు ఎంతో అదృష్టవంతులు. వాటిని ఇప్పుడు మనం చూద్దాం. పేరులోని మొదటి అక్షరం ఎన్ అక్షరంతో ప్రారంభమైతే అలాంటి అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. జీవితంలో అదృష్టం వారిని అడుగడుగునా వరిస్తుంది. ఇలాంటి అమ్మాయిల వల్ల తమ భర్తకు అలాగే తమ అత్తామామలకు కూడా బాగా కలిసి వస్తుంది. మెట్టినింట్లో ఉండే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వారికి ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది. జీ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు పుట్టుకతోనే ఐశ్వర్యవంతులై ఉంటారు. ఇలాంటి అమ్మాయిల పైన లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఈ అమ్మాయిలు ఏ ఇంట్లో కాలు పెడితే ఆ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. కే అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు లక్ష్మీ స్వరూపంతో సమానం. ఈ అమ్మాయిల రాకతో తమ భర్తకు అదృష్టం విపరీతంగా పెరిగిపోతుంది. ఇక మెట్టినింటి వారికి డబ్బుకు ఏ లోటు లేకుండా ఉంటుంది. ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు కూడా చాలా అదృష్టవంతులు. ఈ అమ్మాయిలు నివసించే ఇంట్లో సిరి సంపదలకు ఎన్నడూ లోటు రాదు. వీరు తమ ఇంటికి గౌరవ మర్యాదలు తెచ్చిపెడతారు. తమ ఇంట్లో ఏ కష్టం వచ్చినా సరే ముందుంటారు. ఎల్ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. ఇలాంటి అమ్మాయిల వల్ల తమ అత్తగారిల్లు కనకవర్షంతో నిండిపోతుంది. వీరు ఏ పని మొదలుపెట్టినా దాంట్లో విజయాన్ని సాధిస్తారు. పి అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు చాలా తెలివైనవారు. ఈ అమ్మాయిలు ఎక్కడ అడుగుపెడితే అక్కడ అన్ని రకాల ఐశ్వర్యాలు కలిసి వస్తాయి. హెచ్ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సిరి సంపదలు వెళ్లి విరుస్తాయి. ఇలాంటి అమ్మాయిల రాకతో తమ అత్తగారింటికి చాలా బాగా కలిసి వస్తుంది. ఇక ఎలాంటి దంపతులకు మగపిల్లవాడు జన్మిస్తాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వజన్మలో మీ డబ్బును ఎవరికైనా ఇచ్చి ఆ డబ్బును మీరు తీసుకోకుండానే మరణించి ఉంటే అలాంటి వారికి కొడుకులు పుడతారు. మీ డబ్బును తిరిగి తీసుకోవడానికి మీ ఇంట్లో కొడుకు రూపంలో జన్మిస్తాడు. అలాగే పూర్వజన్మలో మీరు ఎవరికైనా అప్పు ఉంటే ఆ అప్పును వసూలు చేసుకోవడానికి అతడు మీకు కొడుకుగా కూడా జన్మిస్తాడు. మన పూర్వజన్మ శత్రువులు కూడా మనకు కొడుకు రూపంలో జన్మిస్తారు. అదేవిధంగా ఒకసారి స్వామి వివేకానంద గారు దేవాలయం మెట్లపైకి వెళుతుండగా అప్పుడు ఆయన పక్కనే ఒక పేదవాడైన రైతు తన కూతురిని భుజం పైన ఎక్కించుకుని గుడి మెట్లు ఎక్కుతున్నాడట. అది చూసిన వివేకానంద గారు ఆ రైతుని ఇలా అడిగాడు, నీ కూతురి భారాన్ని నువ్వు ఎందుకు మోస్తున్నావని అడగగా అప్పుడు ఆ రైతు, ఆడపిల్ల తన తండ్రికి ఎప్పుడూ భారం కాదు. ఆడపిల్లలు తమ భుజాలపై ఉంటే ఎన్ని కష్టాలైనా సులభంగా ఎదుర్కోవచ్చని, ఆడపిల్లలు డబ్బు కోసం ఎదురుచూడరని, కేవలం గౌరవ మర్యాదల కోసమే బ్రతుకుతారని ఆ రైతు వివరించాడు. కాబట్టి ఆడపిల్లలు పుట్టినా మగపిల్లవాడు పుట్టినా అందరినీ సమానంగా ఒకేలా చూడండి. ప్రస్తుతం ఉన్న రోజుల్లో కొడుకు ఉన్న తల్లిదండ్రుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తమ తల్లిదండ్రులకు ఒక్క పూట అన్నం పెట్టడానికి కూడా ఆలోచించే కొడుకులు ఉన్న పరిస్థితి ఏర్పడింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.